బైకర్ చిత్ర విషయంలో ప్రేక్షకులు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని చిత్ర కథానాయకుడు శర్వానంద్ తెలిపారు. మరోసారి కుటుంబం అంతా మెచ్చే సినిమా ఇచ్చినందుకు, ప్రేక్షకులు ఆదరించినందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. బైకర్ విజయాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లో ప్రేక్షకులతో కలిసి ఆనందాన్ని పంచుకున్నారు. దర్శకుడు అభిలాష్ రెడ్డి, సీనియర్ నటుడు రాజశేఖర్, కథానాయిక మాళవిక హాజరై బైకర్ సినిమాను విజయవంతం చేసిన ప్రేక్షకులకి కృతజ్ఞతలు తెలిపారు. బైకర్ సినిమాను ప్రదర్శిస్తున్న థియేటర్లన్నీ నిండిపోవడంపై మంచి అనుభూతిని కలిగిస్తుందని దర్శకుడు అభిలాష్ ఆనందం వ్యక్తం చేశారు. Everybody's loving our film, and Monday gani, Tuesday gani, more than the weekends, people are showing up and watching Biker, which is so important. You know, so our family emotion anedi ma Telugu cinema ki and ma audience ki chala important, and దాంట్లో ఒక బైకర్ పర్స్పెక్టివ్, ఒక బైకర్ అథ్లెటిక్ బ్యాక్గ్రౌండ్లో ఒక మూవీ తీశారు అవి. He's written it beautifully, guys. He's written it beautifully. So please watch the film if you haven't. And మా శౌర్య చెప్పినట్టు ఇంకో 10 మందికి చెప్పండి. మీరు సినిమా వస్తే ఎవ్రీథింగ్ ఇస్ సెటప్ పే ఆఫ్ నీట్గా వెళ్తుంది. అండ్ రేసింగ్తో పాటు సినిమాని ఎమోషనల్గా చాలామంది కనెక్ట్ అయ్యారు. డే 1 నుండి ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ థియేటర్కి టర్న్ అవుట్ అవుతున్నారు. సో దిస్ ఫిలిం నాకు డిస్ట్రిబ్యూటర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ చేస్తే లాంగ్ రన్ ఫిలిం. సో ఇప్పుడు సమ్మర్ అంతా బైకర్దే, ఇంకో 3 weeks థియేటర్లో అలా రన్ అవుతుంటుంది. వీళ్ళిద్దరూ హీరోయిన్ ఎంత కష్టపడ్డారు సినిమాలో, నిజంగా చాలా కష్టపడ్డారు, చాలా బాగా యాక్ట్ చేశారు. అలాగే నిరూప్ గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. ఆయన చెప్పినట్టు ఆయన స్పాన్సర్ చేసినప్పుడు మంచి క్లాప్స్ వస్తుంది. మీకు ఫస్ట్ నుంచి చెప్తున్నా, మన తెలుగు సినిమా గర్వపడేలాగా తీశాడు అభి అని. అండ్ నేను ఆ మాట తప్పలేదు. అలాంటి మంచి సినిమా తీసా, ఒక ఫ్యామిలీ సినిమా తీసా. సో ఈరోజు ఇంతమంది ఫ్యామిలీస్ వచ్చి సినిమా చూస్తున్నారు, సినిమా బాగుంది అని ఇంత ఫ్యామిలీస్ ఒక మౌత్ టాక్తోనే వెళ్తుంది అంటే, సో థ్యాంక్స్ టు ఆల్ ద ఫ్యామిలీ ఆడియన్సెస్ అండ్ టు ఆల్ ద యూత్. సో దాంతోపాటు మంచి ఒక ఫాదర్ అండ్ సన్ స్టోరీ అభి చెప్పాడు. ఇట్స్ అ వెరీ ఇమోషనల్ మూవీ.